గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా రాజ్ కళ్యాణ్ వీడియోస్కి వెల్కమ్. ఈరోజు విషయం ఏంటంటే, మన గ్రామాలలో జరుగుతున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఓట్లు జరగడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ కొన్ని గ్రామాలలో మొదటి విడత అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే విషయము, ఎలక్షన్ కమిషనర్లో తెలియజేయడం ఏంటంటే, మామూలుగా ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటి ఓట్లకు మాత్రమే నోటా అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు సరిగా లేరు, ఎవరు అంతగా నచ్చడం లేదు, ఎవరికి ఓటేసినా వృధానే, వీళ్ళకి వేసినా కూడా ఓటు ప్రయోజనం ఉండదు అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు నోటా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్ ఓన్లీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇలాంటి ఓట్లప్పుడు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా మన ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కూడా నోటా అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటా ఆప్షన్ ఏంటంటే, పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరు మనకు సరిగా చేయరు, వీళ్ళు ఎవరు కరెక్ట్ లేరు అని అనుకునే కొంతమంది భావిస్తుంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళకు ఓటు వేయకుండా నోటాకు ఓటు వేస్తుంటారు. ఈ నోటాకు ఓటు వేయటం వల్ల ఏ అభ్యర్థికి ఓటు అనేది చెందదు. ఆ నోటా ఓటు అలా ఉంటుంది. ఒక్కోసారి ఈ ఎంపీలకు నోటా ఓట్లు ఎక్కువగా వచ్చిందంటే మళ్ళీ ఎలక్షన్ రీ ఎంట్రీ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మన సర్పంచ్ ఎన్నికల్లో నోటా ఓటును ఈ టైం అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొదటిసారిగా సర్పంచ్ ఎన్నికలకు కూడా నోటా అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో ఈ నోటా ఓటుకు ప్రాధాన్యత కొత్తగా రావడం జరిగింది. అంటే ఈ నోటా ఓట్లలో అంటే అంతగా వేయకపోవచ్చు ఎవరు నోటా ఓటుకు, కానీ ఎవరో ఒకరు వేసిన కొన్ని చోట్ల జరిగింది. అభ్యర్థులు ఎవరు సరిగ్గా చేయనప్పుడు ప్రజలందరూ నోటా ఓటుకే ఒత్తి చేయడం జరిగింది కొన్ని చోట్ల. కాబట్టి మన గ్రామాల్లో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో, వార్డు మెంబర్ ఎన్నికల్లో మీకు నోటా ఆప్షన్ కూడా వచ్చింది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు సరిగ్గా లేరు, సరిగ్గా చేయలేరు పాలన అని అనుకున్న తోళ్ళు ఈ నోటా ఓటు కూడా ఓటేస్తారు. కానీ నోటా ఓటు వేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కనీసం ఈ నోటా ఓటు వేయటం వల్ల మనము ఇంటికాడ ఉన్న ఒకటే, ఆడికి పోయి నోటా ఓటు వచ్చినా ఒకటే. అంటే ఓటు వేసినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నోటా ఓటును ఎక్కువగా స్పందించడానికి జనాలు ఆస్కరించరు. కానీ ఎవరో కొందరు వేయాలనుకుంటారు నోటా ఓటుకు బై మిస్టేక్లో, లేకపోతే నిజంగానే అభ్యర్థులు నచ్చక, పోటీ చేసిన అభ్యర్థులు నచ్చక. కాబట్టి ఈ యొక్క నోటా ఓటును ఎవరు వినియోగించుకోకుండా ఎవరికో ఒక అభ్యర్థికి ఓటు వేయడమే మంచిది. ఎందుకంటే మనం వేసే ఓటు మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప హక్కు. కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన ఈ గొప్ప హక్కును మనం సరిగ్గా వినియోగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క ఓటును మనము సరిగ్గా వినియోగించుకుంటే మన ఊరును మనం బలపరచుకోవచ్చు, మన ఊరును మనం అభివృద్ధి చేసుకోవచ్చు. గర్సున్న అభ్యర్థిని వెన్నుకొని మన ఊరికి కావాల్సిన అభివృద్ధిని అతనితో జరిపించుకునేలా చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే, నోటా ఓటు వేసడం కంటే ఏదో ఒక అభ్యర్థికి ఓటు వేయడం బెటర్. కాబట్టి అందులో సమర్థుడు ఎవరో మీరే ఎంచుకోండి. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంటది సమర్థుడు ఎవరు, ఎలా ఉంటాడు, మన ఊరికి ఏం చేయగలడు అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క ఓటును, ఆ విలువైన ఓటును మనము, రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ఓటు. ఒకరిని మనము ఒక గద్దె మీద అంటే ఒక పొజిషన్కు ఇవ్వాలంటే మనం ఓటుతోన వాళ్ళని ఒక మంచి పొజిషన్లో, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని ఎన్నుకునే ఒక గొప్ప అధికారాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది ఒకటి మనకు విలువైన వరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఓటు హక్కును కంపల్సరీ మనము ఒక రోజు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ఓటును మాత్రం వేయాలి. ఓటును ఉపయోగించుకొని సమర్థుడైన నాయకుడిని ఎంచుకోవడమే ఈ ఓటర్ యొక్క కర్తవ్యం. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ఓట్లు వేయటానికి మక్కువ చూపండి. మీ ఓటును మీరు వినియోగించుకోండి. విలువైన ఓటును వేసి నిజమైన అభ్యర్థిగా నాయకుడిని ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి. ఆ ఓటును నోటుకు అమ్ముకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.